మాకు రాళ్ళు కంకర మెషిన్ అన్నీ మా వైపు ఉన్నాయి. మొత్తం దుమ్ము ధూళి అన్నీ మాకు వస్తున్నాయి. లేబర్ రావాలంటే కూడా ఇబ్బంది పడుతుంది సార్. మాకు ఏమన్నా న్యాయం చేయాలి. ఇప్పుడు ఇవాళ వచ్చిన మనిషి రేపు వస్తలేదు. గడ్డి వీక్తందుకైనా పత్తి వేయటానికైనా అన్ని రాళ్ళు పడుతున్నాయి. బాంబులు వేగినప్పుడు నైటు పొద్దుగాల 11 గంటలకు 1కి బాంబులు వేలుతున్నాయి సార్. అప్పుడు పోండి పోండి అంటున్నారు. పోండి అంటే మాకు దగ్గర 1 కిలోమీటర్ కూడా లేదు సార్ మాకు ఆ గుట్టకు. అలా అన్నానికి వెళ్ళారు, మీరు పోరు అంటే మేము పోకుంటే బాంబులు వేలంగానే గబగబా అని ఆడ కోళ్ళ పారం సార్ మాకు పెద్దది. ఆ కోళ్ళన్నీ ఓటి మీద ఓటి పడ్డాయి. రైతులన్నీ గుబగుబా అని రైతులం అంతా ఉరికినాం. వచ్చిన లేబర్ మొత్తం విత్తులు పెడతారు, పత్తి గింజలు పెడతారు, గడ్డి విత్తున్నాం. అవి వచ్చి కొంచెం రాళ్ళు చిన్న రాళ్ళు అనేది మా చిలకలు పడ్డాయి సార్. చిలకలు పడ్డాయి. ఇక మేము పోరే అంటే మేము పోకుంటే సన్న రాళ్ళు వచ్చి పడ్డాయి. బాంబు వేయగానే గుబగుబా అని బావులు కూలుతున్నాయి. మాకు బావి దగ్గర ఉంది సార్. 1 కిలోమీటర్ దూరం గిట్ల లేదు, 1/2 కిలోమీటర్ దూరం ఉంది మా బావికి ఆ గుట్టకు. ఆ గుబగుబా అని బావి కూలింది, బోర్లు కోసలు. ఇప్పుడు 4 రోజులు అవుతున్నట్టుంది పెట్టి. ఆ బోర్లు పనిచేస్తలేవు, బావి కూలుతుంది. మాకు వాళ్ళన్నా రావాలన్నా రైతుల కాడికి రావాలన్నా భయపడుతున్నారు సార్. గడ్డి వీగటానికి ఇట్లా ఏమన్నా చేసి మాకు న్యాయం చేయాలి సార్. రాళ్ళు పడుతున్నాయి, దిష్టి పడుతుంది, మొత్తం కళ్ళలో పడుతుంది. గడ్డి వీకటానికి వస్తలేరు మంది. మేము రాము మీ దగ్గరికి రాము అంటారు సార్. మాకు ఏం చేస్తారో న్యాయం చేయండి సార్. మాకు ఎవ్వరు పిల్లలు కూడా ఎవరు వస్తలేరు. మేము రాళ్ళు గుంట పడితే మా అబ్బాయి వెళ్ళిపోయి 2-3 సార్లు ఎలగొట్టినా మా చిలకల మేము ఉన్నాం మీద అంటే రాలేదు అని అన్నాడు. అన్నా కూడా 2-3 వచ్చినా కూడా మా కొడుకు అట్టే గుంటుక కొట్టిండు. వీళ్ళు పోండి అంటే మా కాళ్ళు లేవా, చేతులు లేవా, ఎక్కడ ఉరుకున్నాం ఆయన. మేము గుండు కింద దాచుకోమా, చెట్టు కింద దాచుకోమా, పాన ఇంటికి చిలకలు పోలేను. ఇంటి పెట్టి చూసేదాకా మాకు భయం. ఇప్పుడు 15 ఏళ్ళు మామూలు పొర్లిస్తుండు. బండ వేసి ఎట్ట బతకాలి, డబ్బుగాలు కూడా మేము పూజ చేసుకొని బతలు. వాటి చిలకలు కూడా పంట పంటలేదా, ఎట్ట బతకాలో మేము ఏం చేయాలి, మీరు న్యాయం చేయాలి నాయన. మీకు అందరికి నమస్కారం. ఎట్లానే చేసి మేము పొద్దున 7 గంటలకు పోతే నైట్ 7-8 గంటల వరకు బావి దగ్గర ఉంటాం సార్. పిల్లల సెలవులు వచ్చినా పిల్లలు తల్లులు అందరం బావి దగ్గర పని చేసుకుంటూ ఉంటాం సార్. పిల్లలు ఇంటి దగ్గర ఉంచాం సార్. రాళ్ళు పడుతున్నాయి, మాకు డస్ట్ వస్తుంది, బోరుపావులు ఊడిపోతున్నాయి. అరక కడితే పశువులు కూడా సౌండ్కు ఉంటలేదు సార్. అసలు బెదిరిపోతున్నాయి సార్. అరకతో గుంజుకోపోతే మా ఆయన కూడా కింద పడ్డాడు సార్. మొన్న దెబ్బ తగిలింది కాలుకు. ఇవాళ రాలేని పరిస్థితి వచ్చింది సార్ అతనికి. ఇట్లానే మాకు చాలా ఇబ్బంది జరుగుతుంది. క్రషర్ మిషన్ మాత్రం బంద్ చేయాలని కోరుకుంటున్నాం సార్. మొత్తం ఆపేయాలి సార్. ఆపితేనే మాకు మేలు జరిగినట్టు అవుతుంది సార్. లేకపోతే మేము బతకలేము సార్. మేము సిటీలో ఉండి ఎక్కడ బతకలేము సార్. మేము కూలి చేసుకుంటే ఉన్నప్పుడు కొంచెం భూమిలో పంట వేసుకొని బతికేవాళ్ళం సార్. మాకు దయచేసి ఈ క్రషర్ మిషన్ ఆఫ్ చేసేలా మాకు సహకరించండి సార్ అందరూ. నమస్తే సార్. మేము కాయం కష్టం చేస్తాం, బతికేటోళ్ళం ఆగం చేస్తుండు. ఇది ఒక్కటే న్యాయం నడపాలి. మాకే మా దాంట్లో మేమే చేసుకొని బతాం. మేము మంది దిగి ఇలా పోవాలంటే చేత కాకుండా అయినాక ఎక్కడ పోం మేము. మమ్మల్ని పెద్ద మనుషులే నష్టపెడుతుర్రు. మిషన్ బంధు పెట్టాలి. మేము కాకపోతే పట్టణాల్లో ఏ వర్రెల్లో వంపుల్లో పడిపోతాం. మమ్మల్ని ఆగం చేస్తాడు. వచ్చిందే మమ్మల్ని ఆగం చేసేందుకు వచ్చిండు. ఉంటే ఈ భూమి నీది కాదు, నువ్వు ఎందుకు బాధపడుతున్నావు, నీ దాంట్లో పడతలేవు అని తేడా చూపెట్టవాలి. కానీ పొద్దుకు లేస్తే నా దాంట్లో పడుతున్నాయి. ఇవరు ఎరకపోతుండే అంటే మా ఇంట్లో ఇంకెంతకే ఎర్రను కూడా ఎరతలేడు. ఎట్లా పడ ఏం చేసుకుంటావు చేసుకోపో అంటుర్రు. మేము ఎక్కడ ఉరకాలి? మాకు ఏడు కురకం, ఏ అయ్యకాడి కురకం ఓవలు కేర్ చేస్తలేరు మమ్మల్ని. దులుపుతుండు, మంచిగా దులుపుతుండా. ఏం చేస్తావు చేయిపో, నువ్వేం చేసుకుంటావు చేసుకోపో, మేము అన్ని దిక్కులు పెట్టి వచ్చినాం పో, మాకు అన్నిటికీ అంటుండు. ఒక్కటి న్యాయం నాటుకురు నాయన. నమస్కారం.